హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిజైనర్ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి, అలాగే పైపింగ్ చూసారా బొటిక్ లెవెల్లో ఈ విధంగా ఫినిషింగ్ రావాలి అంటే స్టిచ్చింగ్లో మనం ఎలాంటి టిప్స్ని పాటించాలి ఇది స్టిచ్చింగ్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు, ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ 34 ఇంచులు అనమాట. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్, అలాగే ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు. 34ని 4 చేత భాగిస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది 8.5 ఇంచెస్ అనేది వస్తుంది. చూసారా 8.5 ఇంచెస్కి ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ దగ్గర నుంచి మన లైన్ని డ్రా చేశాను కదా, అంటే కోరాస్ దగ్గర స్ట్రైట్గా ఉండడం కోసం ఇలా లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ దగ్గర నుంచి 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా లైన్స్ని అయితే డ్రా చేసుకోవాలి. చూసారా ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ లాంగ్ వచ్చేసి 13.5 ఇంచెస్. ఖర్చు కోసం పై వైపున అలాగే క్రింది వైపున 30 ఇంచ్ అయినా తీసుకోండి, 1 ఇంచ్ అయినా తీసుకోండి. నేనైతే 2 పాదం ఇంచెస్ని తీసుకున్నాను, అంటే 30 ఇంచ్ తీసుకున్నాను ఎక్స్ట్రాగా. ఇక్కడ సేమ్ మార్కింగ్ని ఖర్చుతో సహా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకున్నాము అంటే బ్లౌజ్ లాంగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. చూసారా ఇలా వస్తుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం షోల్డర్ని అలాగే బ్లౌజ్ లాంగ్ని చెస్ట్ లూజ్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ 5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ ఏ మాత్రం ఎక్కువ తీసుకున్నారు అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ కస్టమర్కి నెక్స్ బ్రాడ్గా కావాలి, అలాగే డీప్గా కావాలి. అందువల్ల నేను ఇక్కడ నెక్ విడ్త్ అయితే ఫస్ట్ మార్కింగ్ చేశాను. నెక్ విడ్త్ 2.35 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ స్ట్రిప్ 1.5 ఇంచ్కి మాత్రమే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ కానీ అలాగే నెక్ డీప్ కానీ ఇవన్నీ కస్టమర్ చాయిస్ అనమాట. కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా మనం మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ 5 ఇంచెస్ కదా, ఇలా ఇటు సైడ్ 5 ఇంచెస్కి అలాగే ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ 2 మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి. బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు మనం బ్యాక్ పార్ట్లో మార్కింగ్ చేసేటప్పుడు షోల్డర్ అలాగే ఆర్మ్ హోల్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి 2 కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది. అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర అస్సలు వ్రింకిల్స్ అనేది రాదనమాట. నెక్స్ట్ ఈ కార్నర్లో 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి క్రింది వైపు నుంచి 2.5 ఇంచెస్ మాత్రమే కావాలి అన్నారు. అందువల్ల నేను క్రింది వైపు నుంచి 2.5 ఇంచెస్కి మార్క్ చేశాను. పై వైపున ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని అయితే మార్క్ చేసుకోవాలి. చూసారా నెక్ డీప్ వచ్చేసి ఇంచుమించుగా 11.5 ఇంచెస్ అనేది ఉంది. నెక్స్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 2.35 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా కలుపుకొని బాక్స్ షేప్లో నెక్ విడ్త్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ బాక్స్లోనే మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. చూసారా ఇలా ఎల్ షేప్లో బాక్స్ని అయితే డ్రా చేసుకోవాలి. నెక్ బ్రాడ్గా కావాలి అంటే ఈ బాక్స్ కంటే 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎల్ షేప్లో బాక్స్ని డ్రా చేశాను కదా, అక్కడ నుంచి 1.75 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ పై వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు 1/2 ఇంచ్ బ్రాడ్ కావాలంటే 1/2 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా 3/4 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదా 1 ఇంచ్ అయినా బ్రాడ్ తీసుకోవచ్చు. బ్రాడ్ అనేది మీ ఇష్టానికి తగినట్టుగా మార్కింగ్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచ్కైనా మార్క్ చేసుకోండి, లేదు ఇంకా బ్రాడ్ కావాలంటే 1 ఇంచ్కైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రాడ్ ఎక్కువ కావాలి అని అడిగారు, అందువల్ల నేను 1 ఇంచ్ వరకు బ్రాడ్ అయితే తీసుకున్నాను. చూసారా ఇలా క్రింది వైపున మాత్రమే బ్రాడ్ తీసుకోవాలి. పై వైపున ఏ మాత్రం బ్రాడ్ ఎక్కువ తీసుకున్నారు అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ముందుగా డ్రా చేసుకున్న ఆర్మ్ హోల్ కర్వ్ని చెక్ చేసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా 7.5 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ లూజ్ ఉంది. నేను ఇక్కడ డ్రా చేసిన తర్వాత చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా 7.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది. ఇలా మ్యాచ్ అయింది అని అంటే ఖచ్చితంగా బ్లౌజ్ ఆర్మ్ హోల్ దగ్గర అస్సలు లూజ్ అనేది రాదు, అలాగే వ్రింకిల్స్ రావు. షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు, ఎందుకంటే షోల్డర్ని మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి. ఇలా బ్యాక్ పార్ట్ని ఎలా అయితే మార్క్ చేశానో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ ఎంత డీప్ తీసుకున్నా అలాగే బ్రాడ్ ఎక్కువ తీసుకున్నా కూడా షోల్డర్ డ్రాప్ అవ్వదు. ఆర్మ్ హోల్ దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు. షోల్డర్ని వాళ్ళ బాడీకి తగినట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ని కరెక్ట్గా ఆర్మ్ హోల్ లూజ్కి తగినట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ పిక్స్ని యాడ్ చేశాను కదా, చూసారా ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎక్కడ వ్రింకిల్స్ అనేది రాకుండా బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే
మనం ఖచ్చితంగా కటింగ్లో ఇలాంటి టిప్స్ని అయితే ఫాలో అవ్వాల్సిందే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండాలి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండాలి, ప్రెస్ అయినట్టుగా ఉండకూడదు అని అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈజీగా కట్ చేసేద్దాం అని చెప్పి ఒకేసారి బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేయడం ఈజీనే, కానీ బొటిక్ లెవెల్లో ఫిట్టింగ్ రావాలి, ఎక్కడా లూజ్ రాకూడదు. ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం కటింగ్లో ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వాల్సిందే. అలాగే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా పర్ఫెక్ట్గా మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ కంటే క్రింది వైపున ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి. అలాగే ఖర్చు సైడ్ కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి. అలాగే మనం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ విడ్త్ని మార్కింగ్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా విడ్త్ని మార్కింగ్ చేస్తాం కదా, ఆ విడ్త్ కరెక్ట్గా ఎంత అయితే ఉంటుందో ఆ విడ్త్కి మనం ఖర్చు సైడ్ ఇచ్చిన ఈ విడ్త్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సపోజ్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర విడ్త్ ఎక్కువ తీసుకొని ఖర్చు సైడ్ తగ్గించారు అంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ సరిపోదన్నమాట. కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది ఈ విడ్త్కి సరిపోయేలా ఇవ్వాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఎలా అయితే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ అనేది కొంచెం పైకి ఉంటుంది కదా, ఇలా నెక్ డీప్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నేను ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ చేశాను. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని పై వైపున ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్కి బ్రాడ్ వచ్చేలా మార్కింగ్ చేశాను. చూసారా, ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా నేను స్టార్ నెక్ని అయితే మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్లో అలాగే ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ షేప్ని అయితే మార్కింగ్ చేస్తున్నాను. చూసారా, ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో రింకిల్స్ రాకూడదు అని అంటే ఖచ్చితంగా లోతునైతే మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా లోతునైతే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ కస్టమర్ చెస్ట్ లూజ్ 34 ఇంచులు కదా, 34ని 10 చేత భాగిస్తే మనకి 3.4 ఇంచులు వస్తుందన్నమాట. ఈ ఓపెన్స్ దగ్గర నుంచి 3.4 ఇంచెస్కి మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది బస్ట్ పాయింట్ అనమాట. ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా క్రింది వైపు కూడా 3.4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉంటే నా వైపుకి 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. మీడియంగా ఉంటే 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. బస్ట్ ఎక్కువగా ఉంటే 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నా వైపుకి నేను 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను, మీడియంగా ఉంటుంది కాబట్టి బస్ట్. నెక్స్ట్ ఈ లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపు నుంచి 2 ఇంచెస్కి ఇలా పై వైపుకి మార్క్ చేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ బస్ట్ మీడియంగా ఉంది కాబట్టి నేను 1/2 ఇంచ్కి మాత్రమే మార్క్ చేశాను. మీకు బస్ట్ తక్కువగా ఉంటే 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోండి, మీడియంగా ఉంటే 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి, హెవీగా ఉంటే 3/4 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. అలాగే సెకండ్ సైడ్ బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు 1.5 ఇంచ్, మీడియంగా ఉన్నప్పుడు 2 ఇంచెస్, హెవీగా ఉన్నప్పుడు 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో మనం ఎల్ షేప్లో లైన్ని డ్రా చేశాం కదా, అక్కడ నుంచి చూసారా, ఇక్కడ ఎల్ షేప్లో లైన్ని డ్రా చేశాను చూసారా, ఆ ప్లేస్ దగ్గర నుంచి ఇక్కడ బస్ట్ పాయింట్ని స్టార్ షేప్లో మార్క్ చేశాను చూసారా, అక్కడ వరకు కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ 2 ప్లేసెస్కి టచ్ అయ్యే విధంగా ఇలా మనం ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇది నా మెథడ్ ఫ్రెండ్స్. ఈ మెథడ్లో మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి. అలాగే సైడ్ జాయింట్స్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలి. అలాగే మనకి క్రింది వైపున సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా రావాలి అంటే మనం క్రింది వైపున ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రాని ఈ 2 సైడ్స్ కరెక్ట్గా వచ్చేలా ఇలా క్రాస్గా మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. కానీ ఈ ఫ్రంట్ పార్ట్లో మనం కట్ చేసి స్టిచ్ వేసినప్పుడు హైట్ అనేది కరెక్ట్గా రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ క్రింది వైపున క్లాత్ అనేది రావాలన్నమాట. ఇలా క్లాత్ కరెక్ట్గా వస్తేనే మనకి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది. అలాగే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఈ మెథడ్లో మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మార్కింగ్ చేసుకొని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఖచ్చితంగా మనం ఇలా కట్ చేసి పేపర్ మీద ఈ పేపర్ని బేస్ చేసుకొని మనం క్లాత్ మీద కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుందన్నమాట.
కొంచెం కష్టమైనా పర్వాలేదు, ఈ మెథడ్లో మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మార్కింగ్ చేసుకొని ఈ పేపర్ని బేస్ చేసుకొని కట్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ మనం స్ట్రైట్గా బ్లౌజ్ని కట్ చేసినా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది అనమాట. బొటిక్స్లో ఈ మెథడ్లో కట్ చేస్తారు కాబట్టి ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. బొటిక్స్లో మాత్రమే ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తాయి అనుకుంటారేమో, కానీ ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజెసే కాదు, ఏ బ్లౌజ్ ఇచ్చినా, ఎలాంటి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చినా ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది అనమాట. మీరు ట్రై చేయండి. మీరు ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫీడ్బ్యాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, అందువల్ల ఫోల్డింగ్ మీద ఇలా పేపర్ని మనం ముందుగా కట్ చేసాం కదా, ఆ పేపర్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ½ ఇంచ్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ బస్ట్ పాయింట్ ఉంది కదా, ఎగ్జాక్ట్ ఈ బస్ట్ పాయింట్ని కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి ఈ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం మార్కింగ్ చేశాను కదా బస్ట్ పాయింట్ని, ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనే కప్స్ ఆర్ ప్యాడ్స్ని అయితే ప్లేస్ చేస్తాం. ఇలా ½ ఇంచ్కి ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ ఇవ్వాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ ఎంతైతే ఉందో సేమ్ అదే నెక్ డీప్ని మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను పేపర్ మీద కట్ చేశాను కదా, సేమ్ అలా అయినా మార్క్ చేసుకోవచ్చు. లేదా నెక్ విడ్త్ 2.35 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని నెక్ డీప్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని కొంచెం బ్రాడ్ వచ్చేలా మనం పేపర్ మీద మార్క్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ఒక ½ ఇంచ్కి బ్రాడ్ ఇవ్వాలి. అలాగే క్రింది వైపు నుంచి 1 ఇంచ్కి విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో స్టార్ షేప్ నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్రాడ్ మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా ఇవ్వచ్చు అనమాట. ఇలా మనం స్టార్ నెక్ని డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి. ఇలా ఫ్రంట్ పార్ట్ 2 క్లోజ్ని ఇలా కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి, ఎందుకంటే మనం కట్ చేసి స్టిచ్ వేస్తాం కాబట్టి ఈ ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ సైజ్ ఆర్ కప్ సైజుకి తగినట్టుగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట. చూసారా, ఇలా సెకండ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని చుట్టూ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం కట్ చేసి స్టిచ్ వేస్తాం కాబట్టి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ బస్ట్ పాయింట్ని కూడా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని టక్స్ని ఇవ్వాలి, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్లో ఈ ప్లేస్లోనే కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేస్తాం. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ 2 క్లోజ్ని ఇలా కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్ ఏముంది, అందరికీ ఒకేలా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ ఫ్రంట్ పార్టే కదా మన లేడీస్కి వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా పర్ఫెక్ట్గా మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. ఇక్కడ టక్స్ని మార్క్ చేసుకోవాలి. డిజైనర్ బ్లౌజెస్కి కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కానీ ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం ఈ మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా, నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి లైనింగ్ క్లాత్ వేయట్లేదు, ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే స్లీవ్స్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా 4 ఫోల్డింగ్స్ మీద స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మాత్రమే కాబట్టి లైనింగ్ క్లాత్ 70 సెంటీమీటర్స్ మాత్రమే సరిపోతుంది. కానీ ఫస్ట్ స్లీవ్స్ పార్ట్కి లైనింగ్ వేయాలి అనే ఉద్దేశంతో నేను 1 మీటర్ తీసుకున్నాను. మీరు ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసుకోవాలంటే లైనింగ్ 70 లేదా 80 సెంటీమీటర్స్ సరిపోతుంది. నెక్స్ట్ స్లీవ్స్ లాంగ్ వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకున్నాను, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. 11.5 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. అలాగే ఈ షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా 1.5 ఇంచ్ లేదా 1.75 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ కదా, ఎగ్జాక్ట్గా 7.5 ఇంచెస్కైనా మార్క్ చేసుకోవచ్చు, లేదా ½ ఇంచ్ అయినా తగ్గించవచ్చు. నేనైతే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ½ ఇంచ్ అయితే తగ్గిస్తున్నాను. ఇలా కొంచెం తగ్గించాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 4.35 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఖర్చు కోసం పై వైపును కూడా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. చూసారా, మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే
హ్యాండ్స్ పార్ట్కి అస్సలు వ్రింకిల్స్ అనేది రాదనమాట. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతుంది. చూసారా, ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి లోతుని మార్క్ చేయడం కోసం ఇలా ఓపెన్ చేసుకొని స్లీవ్స్ పార్ట్కి టక్స్ పాయింట్ని మార్కింగ్ చేశాను కదా, మిడిల్లో టక్స్ పాయింట్ అలాగే ఎండ్లో టక్స్ పాయింట్ని మార్క్ చేశాను కదా, ఈ 2 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ 2 మార్కింగ్స్ ఉన్నాయి కదా, మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. ఇలా లోతుని మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే స్లీవ్స్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా అలాగే లూజ్ రాకుండా వ్రింకిల్స్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా స్లీవ్స్ పార్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఒరిజినల్ క్లాత్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాం కదా, నెక్స్ట్ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఇలా ఫోల్డింగ్ సైడ్ ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత సెకండ్ క్లాత్ని కూడా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మనకి క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా, 2 లేయర్స్కి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఓపెన్ సైడ్ ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒరిజినల్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. అలాగే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఓపెన్ సైడ్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా మిగిలిన ఈ క్లాత్లో బ్యాక్ పార్ట్కి అలాగే లెహంగాకి లత్కన్స్ని స్టిచ్ వేయాలి కాబట్టి ఈ క్లాత్ కూడా మనకి యూజ్ అవుతుంది. అస్సలు ఒరిజినల్ క్లాత్ని వేస్ట్ అనేది చేయకూడదు అనమాట. ఈ బ్యాక్ పార్ట్కి నేను బ్యాక్ సైడ్ 4 లత్కన్స్ని స్టిచ్ చేస్తాను కాబట్టి క్లాత్ నాకు సఫిషియెంట్గా సరిపోతుంది అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ని ఓపెన్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. అలాగే క్రింది వైపున సైడ్ జాయింట్ దగ్గర అంటే ఖర్చు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి బొటిక్ స్టైల్లో మాస్టర్స్ వాడే టిప్స్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అలాగే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ టిప్స్తో బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బ్లౌజ్ ఫిట్టింగ్ ఇక్కడ పిక్లో చూపించిన విధంగా ఇంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి అలాగే బొటిక్ లెవెల్లో పైపింగ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ క్రాస్ పీస్ 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా గోల్డ్ కలర్ క్లాత్ని క్రాస్ పీస్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ క్రాస్ పీస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మిడిల్లో థ్రెడ్ని ప్లేస్ చేసుకొని ఇలా క్రాస్ పీస్ని కొంచెం ఇలా లాగినట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను డబల్ ఫూట్తోనే ఈజీగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఈజీగా నార్మల్ పాదంతో ప్రొఫెషనల్ స్టైల్లో పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇలా పైపింగ్ థ్రెడ్ని అయితే రెడీ చేస్తున్నాను. చూసారా, ఇలా మనం స్టిచ్ వేసేటప్పుడు ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ క్రాస్ పీస్ విడ్త్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ, 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ ఉండేలా ఇలా క్లాత్ని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా పైపింగ్ థ్రెడ్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే ఖర్చు ఉండేలా పర్ఫెక్ట్గా ఇలా డబల్ ఫూట్తో ఈజీగా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను డబల్ ఫూట్తోనే పైపింగ్ని ప్రొఫెషనల్ స్టైల్లో స్టిచ్ వేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి లెఫ్ట్ రైట్ అనేది క్లాత్లు కరెక్ట్గా వస్తాయన్నమాట. మార్కింగ్ చేసుకున్న సైడు ఈ పైపింగ్ థ్రెడ్ని మనం ముందుగా రెడీ చేశాను కదా, ఎగ్జాక్ట్గా ఈ పైపింగ్ క్లాత్ని ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. కార్నర్లో ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి నీడిల్ని అలాగే ఉంచాలి. ఫూట్ను మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసాము అంటే కార్నర్లో ఈ కర్వ్ షేప్ అంటే కార్నర్లో ఇలా ఒక స్టిచ్ వేసాము అంటే ఈ నెక్ షేప్ అనేది ఈ స్టార్ షేప్ నెక్ దగ్గర నీట్గా వస్తుందన్నమాట. ఈ కర్వ్ షేప్ అనేది ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకుందాం.
ఇక్కడ కూడా ఇలా ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా పావించి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ కార్నర్లో ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్ దగ్గర ఫూట్ని ఇలా టర్న్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటే ఈ కార్నర్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ టర్న్ చేసేటప్పుడు ఈ ఫూట్ని మాత్రమే టర్న్ చేయాలి. నీడిల్ని ఈ కార్నర్లో అలాగే ప్లేస్ చేసుకొని ఈ ఫూట్ని టర్న్ చేసుకున్నాము అంటే ఈ స్టార్ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ నెక్ షేప్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా లైనింగ్కి ఈ పైపింగ్ క్లాత్ని సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగ్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ బొటిక్ లెవెల్లో వస్తుంది. అలాగే ఖర్చులు అస్సలు కనిపించవన్నమాట. ఈ పైపింగ్ మాత్రమే బయటికి వస్తుంది. ఈ వేస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇన్విజిబుల్గా పైపింగ్ని అయితే స్టిచ్ వేసుకోవచ్చు. బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ రావాలి అంటే కొంచెం అయితే కష్టపడాల్సిందే ఫ్రెండ్స్. మనం ఇలా నీట్ ఫినిషింగ్ ఇచ్చాము అంటే మనకి బ్లౌజ్కి కూడా కాస్ట్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఫినిషింగ్ ఇంత నీట్గా ఇచ్చాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. అలాగే లుక్ వైజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్లో కూడా స్టార్ నెక్ కాబట్టి ఈ స్టార్ నెక్ కార్నర్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని నీడిల్ని అలాగే ఉంచాలి. ఫూట్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. అలాగే క్రింది వైపున ఈ మిడిల్లో కూడా కార్నర్ దగ్గర ఇలాగే ఫూట్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. నీడిల్ని ఎగ్జాక్ట్గా ఆ టర్నింగ్లో ఉంచేసి ఫూట్ని టర్న్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మార్క్ చేసుకున్న దగ్గర నీడిల్ని అలా క్లాత్ లోపల ఉంచేసి ఇలా మనం ఫూట్ని మాత్రమే టర్న్ చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంటే నెక్ స్టార్ షేప్లో ఉంది కదా, కార్నర్స్ కరెక్ట్గా రావాలి అంటే ఈ చిన్న ట్రిక్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూసారా ఎక్స్ట్రాగా ఉన్న ఈ పైపింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా ఎగ్జాక్ట్గా పావించి ఖర్చు అనేది కరెక్ట్గా వచ్చిందనమాట. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర ఇలా స్ట్రైట్ పీస్ ఉంది, అందువల్ల స్ట్రైట్ పీస్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. ఎందుకంటే హ్యాండ్స్ పార్ట్కి క్రింది వైపున స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి స్ట్రైట్ పీస్ అయినా సరిపోతుంది. ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా స్ట్రైట్ పీస్ని తీసుకుంటున్నాను. 2 హ్యాండ్స్కి మనకి క్లాత్ ఎంతైతే కావాలో అంత క్లాత్ని కట్ చేసుకోవాలి. మిడిల్లో థ్రెడ్ని ప్లేస్ చేసుకొని మామూలుగా మనం క్రాస్ పీస్కి పైపింగ్ క్లాత్ని ఎలా అయితే రెడీ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ లేదు అంటే ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేయలేం కాబట్టి నేను పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేస్తున్నాను. చూసారా క్రింది వైపున మాత్రం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేశాను. ఒక సైడు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేశాక సెకండ్ సైడు మనం ఫోల్డ్ చేసిన సైడ్ మాత్రమే థ్రెడ్ని ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ థ్రెడ్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్కి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను కదా, సెకండ్ సైడ్ కూడా ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ సైడ్ మాత్రమే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను 12 నంబర్ పైపింగ్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ మనం డబల్ ఫూట్తో పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు 12 నంబర్ థ్రెడ్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందన్నమాట. ఇలా ప్లేస్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఈ ఫోల్డ్ చేసిన ఖర్చు అనేది ఇంకొక సైడ్కి రాకూడదు అనమాట, లోపల వైపుకి మాత్రమే ఉండాలి. ఆ విధంగా మనం ఈ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. ఏ మాత్రం ఈ ఫోల్డ్ చేసిన ఖర్చు అనేది బయటకు వచ్చింది అంటే మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉండదన్నమాట. మనం క్లాత్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే విధంగా రావాలి. అలాగే ఫోల్డ్ చేసినప్పుడు కూడా ఒకే ఖర్చు తీసుకోవాలన్నమాట. స్లీవ్స్ పార్ట్కి మనం స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసినప్పుడు ఒకే విధంగా ఉండాలన్నమాట. ఆ విధంగా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా ఖర్చు రాంగ్ సైడ్కి ఉండాలి, రైట్ సైడ్కి ఇలా ఫోల్డింగ్గా నీట్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇలా స్లీవ్స్ పార్ట్కి స్టిచ్ వేసేటప్పుడు ఈ స్లీవ్స్ పార్ట్ రైట్ సైడు మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఈ పైపింగ్ క్లాత్ రైట్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్లీవ్స్ పార్ట్కి పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ స్లీవ్స్ పార్ట్ రైట్ సైడ్ ఎగ్జాక్ట్గా ఈ పైపింగ్ క్లాత్ని రెడీ చేసాం కదా, ఈ క్లాత్ రైట్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా రైట్ సైడ్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ స్లీవ్ను కూడా ఇలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే ఈ స్లీవ్స్ పార్ట్కి లైనింగ్ లేదు కదా, ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకుంటే ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పైపింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని
పై వైపున 2 స్టిచెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది, ఈ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఈ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే పైపింగ్ నీట్ ఫినిషింగ్తో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా రెడీ అవుతుంది. ఇలా 2 హ్యాండ్స్కి పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో ఫ్రెండ్స్. ఇలా లైనింగ్ లేనప్పుడు ఒరిజినల్ క్లాత్కి పైపింగ్ని వేయాలి అంటే ఈ మెథడ్లో స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ సూపర్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి, లేదంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్గా ఉంటుందన్నమాట. అందువల్ల ఇక్కడ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలాగే ఒరిజినల్ క్లాత్ ఈ ఫ్రంట్ సైడ్ కట్ చేసుకోవాలి. అలాగే ఈ లైనింగ్ ఫ్రంట్ సైడ్ కూడా మనం ఎక్స్ట్రాగా ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ కూడా ఎగ్జాక్ట్గా ఉండేలా క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా ఫ్రంట్ పార్ట్లో లూజ్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్లేస్లోనే మనం కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకోవాలి కాబట్టి. చూసారా ఇలా మనం లైనింగ్ క్లాత్ని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లైనింగ్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఒరిజినల్ క్లాత్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా ఇలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ టక్స్ పాయింట్స్ మ్యాచ్ అయ్యే విధంగా ఇలా ఈ 2 క్లోత్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే మనం కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ వస్తే కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఖర్చు కొంచెం ఎక్స్ట్రా ఇస్తాం కాబట్టి ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ క్రిందికి వచ్చింది అని అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ కట్ చేయలేదు అంటే మనకి సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు అక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చేస్తుంది, కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ క్లాత్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లైనింగ్ క్లాత్కి మనం ఎలా అయితే యాడ్ చేసామో సేమ్ అదే విధంగా ఒరిజినల్ క్లాత్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడ మార్కింగ్ చేశాను చూసారా టక్స్ పాయింట్ దగ్గర, ఈ టక్స్ పాయింట్ దగ్గర మనం కప్స్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కప్స్ని ప్లేస్ చేసాము అంటే మనం ఈ నెక్ని తిప్పడం కొంచెం కష్టం అవుతుంది. అందువల్ల ఇక్కడ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ని ఇలా టర్న్ చేసేటప్పుడు ఇక్కడ నెక్ షేప్ అనేది అటు ఇటు మారకుండా పిన్స్ని సెట్ చేసాము అంటే ఎగ్జాక్ట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. అలాగే ఒరిజినల్ క్లాత్కి మాత్రం నెక్ని ఫస్ట్ కట్ చేయకూడదు, మనం స్టిచ్ చేశాక మాత్రమే కట్ చేయాలి. అప్పుడే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకొని కార్నర్స్లో టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇస్తేనే ఈ నెక్ దగ్గర స్టార్ నెక్ కదా, ఈ కార్నర్స్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేశాక నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఇక్కడ ఈ పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. చూసారా ఇలా మనం టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ పైపింగ్ అనేది బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వస్తుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఇలా పై వైపున స్టిచ్ వేసుకోవాలి. నెక్ కార్నర్స్ దగ్గర ఇలా నెయిల్తో ఇలా రబ్ చేసాము అంటే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ కప్స్ని ప్లేస్ చేసినప్పుడు చూసారా ఒరిజినల్ క్లాత్లోంచి కప్స్ అనేది ఇలా కనిపిస్తూ ఉన్నాయి. చూసారా ఇలా కనిపించకూడదు అని అంటే ఇక చిన్న ట్రిక్ అయితే మీతో షేర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ కానీ ఒరిజినల్ క్లాత్ కానీ కొంచెం ఎక్కువగా ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ని ఇలా ఈ కప్పు ప్లేస్లో కప్పుకి సరిపోయేంత క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం గ్లూని ప్లేస్ చేసుకొని ఇలా గ్లూతో స్టిక్ చేసేసి లోపల వైపుకి టర్న్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎక్కువ లేదు, కానీ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసామంటే అస్సలు కనిపించదు. ఇక్కడ నేను ఒరిజినల్ క్లాత్ని ఇలా గ్లూతో పేస్ట్ చేశాను. చూసారా ఈ విధంగా మనకి పేస్ట్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 1 ఇంచ్ క్లాత్ని అయితే ఉంచుకొని చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ కప్పుకి మనకి ఎంత క్లాత్ అయితే మనకు అవుతుందో అంత క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా మనం గ్లూతో పేస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ క్లాత్ని ఉంచుకొని
చుట్టూ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకొని పై వైపున ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీకు లైనింగ్ క్లాత్ ఉంటే లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోండి, లేదా ఒరిజినల్ క్లాత్ ఉంటే ఒరిజినల్ క్లాత్ అయినా ప్లేస్ చేసుకోండి. లేదు నీకు ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ 2 క్లోత్స్ ఉన్నాయంటే 2 క్లోత్స్ని కూడా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ కప్స్ అనేది అంటే ఒరిజినల్ క్లాత్ చాలా పల్చగా ఉన్నప్పుడు ఈ విధంగా లైనింగ్ లేదా ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాము అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ బ్లౌజ్కి అసలు కప్స్ని ప్లేస్ చేసామా లేదా అన్నట్టు ఉంటుందన్నమాట. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో చెప్పని ట్రిక్ ఫ్రెండ్స్, నేను ఓన్గా క్రియేట్ చేసిన టిప్ అనమాట. ఇలా నేను చాలా బ్లౌజెస్ని అయితే స్టిచ్ వేశాను. అంటే చాలా పల్చగా సిల్క్ శారీస్ ఉంటాయి కదా, అలాంటి శారీస్కి ఫ్రంట్ పార్ట్లో ఇలా కప్స్ని ప్లేస్ చేసుకోవాలి అంటే కప్స్ని ఇలా ప్లేస్ చేసినప్పుడు బయటికి నీట్గా కనిపిస్తుంది. అలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండదు కదా. శారీ బ్లౌజెస్ అయితే ఓకే, శారీ కట్టుకుంటారు, కానీ లెహంగా బ్లౌజెస్కి శారీ లాగా మనం కవర్ చేయలేం కదా. అలాంటప్పుడు ఈ ట్రిక్ని ఫాలో అయ్యారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు మనకి కప్స్ని ప్లేస్ చేసినట్టు కూడా ఉండదన్నమాట. చూసారా ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ అనేది. మనకి ఒరిజినల్ క్లాత్ చాలా పల్చగా ఉన్నప్పుడు ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి. సపోజ్ మీకు లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది అని అంటే ఖచ్చితంగా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేయండి ఫ్రెండ్స్. ఒరిజినల్ క్లాత్ పల్చగా ఉంటుంది కదా, కొంచెమైనా ఈ కప్స్ కనిపిస్తాయి, కాబట్టి ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేశారు అంటే చాలా నీట్గా ఈ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఒరిజినల్ క్లాత్, రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు మనం లైనింగ్ క్లాత్కి పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ కార్నర్ ఉంటుంది కదా, ఈ కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా బ్యాక్ సైడ్కి లైనింగ్ని టర్న్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఈ పైపింగ్ క్రింది వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా నీట్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ బ్యాక్ పార్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా ఇలా 2 బ్యాక్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక సైడు హుక్స్ బెల్ట్, సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కాజా బెల్ట్ కోసం 2 ఇంచెస్ క్లాత్ని లోపలికి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ షేప్ చూసారా ఇలా క్రాస్గా ఉంది కదా, ఇలా క్రాస్గా ఉన్నప్పుడు నెక్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే చూసారా నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఇలా ఈ కాజా పట్టీని ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని టర్న్ చేసుకుంటే చూసారా ఇక్కడ ఈ కాజా బెల్ట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఒక సైడ్ కాజా బెల్ట్ని రెడీ చేసిన తర్వాత సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను. ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున మనం వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేస్తాము. పై వైపున ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ ఫోల్డింగ్ ఎటు సైడ్ అయితే ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్ట్రైట్ పీస్తో స్టిచ్ వేసుకోవాలి. చూసారా బ్యాక్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో కదా. చూసారా ఫ్రెండ్స్ కాజా బెల్ట్ని బ్యాక్ సైడ్ ఇలా టర్న్ చేసి స్టిచ్ వేయడం వలన చూసారా ఇలా క్రాస్గా అంటే నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా రెడీ అయిందనమాట. క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఫ్రంట్ సైడ్ కూడా క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ 2 సైడ్స్ పైపింగ్ స్ట్రైట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకుంటేనే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి ఈ పైపింగ్ స్ట్రైట్ లైన్ లాగా రావాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఖర్చుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఈ విధంగా ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు, అలాగే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు సేమ్ ఇదే ప్రొసీజర్. 2 పైపింగ్ క్లోజ్ అనేది కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఖర్చుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఈ విధంగా ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. చూసారా ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా
మనం 2 సైడ్స్ షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత 2 షోల్డర్స్ విడ్త్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఎక్స్ట్రాగా ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. లేదంటే ఒక షోల్డర్ ఎక్కువగా ఒక షోల్డర్ తక్కువగా వస్తుందన్నమాట. ఈ స్లీవ్స్ పార్ట్కి లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఆ విధంగా ప్లేస్ చేసుకొని మనం ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. కటింగ్లో మనం ఇక్కడ పాదం ఇంచి ఖర్చునిస్తే పాదం ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఈ స్లీవ్స్ పార్ట్కి టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి అంటే మన షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఒక స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ దగ్గర ఈ టక్స్ పాయింట్ని ప్లేస్ చేసుకొని ఇలా ఒక సైడు హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, సెకండ్ సైడ్ కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని కానీ ఈ ఫ్రంట్ సైడ్ కానీ ఈ బ్యాక్ పార్ట్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్. ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చును కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా మనం హ్యాండ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా, మనం ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా, ఈ స్టిచ్ పైననే స్టిచ్ వచ్చేలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ని పర్ఫెక్ట్గా యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ యాడ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఎగ్జాక్ట్గా ఇక్కడ టక్స్ పాయింట్ అలాగే షోల్డర్ స్టిచ్ దగ్గర ఈ విధంగా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 సైడ్స్ హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం. ఇక్కడ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది 7.5 ఇంచెస్ కదా, ఎగ్జాక్ట్గా 7.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా ఈ విధంగా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ మనం లైన్ని డ్రా చేసాం కదా, ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. అలాగే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే సైడ్ జాయింట్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని స్ట్రైట్గా ఆల్రెడీ లైన్ని డ్రా చేశాను కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ వరకు ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే 2 స్టిచెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత చూసారా, సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో అలాగే స్ట్రైట్గా కూడా వచ్చిందనమాట. ఈ విధంగా సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా రావాలి, ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఇలా మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, బొటిక్ లెవెల్లో ఫిట్టింగ్ రావాలి అంటే బ్లౌజ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూసారా, ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని బొటిక్ లెవెల్లో స్టిచ్ వేశాను. ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ కనిపించకుండా ఇలా సింపుల్ మెథడ్లో ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యాము అంటే ఒరిజినల్ క్లాత్ చాలా పల్చగా ఉన్నా కూడా కప్స్ ఆర్ ప్యాడ్స్ అనేది అస్సలు కనిపించవన్నమాట. ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు అసలు ఎవ్వరూ అనుకోరు ఈ బ్లౌజ్కి కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసామా అని. అలా బ్లౌజ్ క్లాత్ అనేది అంటే ఒరిజినల్ క్లాత్ పల్చగా ఉన్నప్పుడు ఈ మెథడ్లో ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే లత్కన్స్ని ఇలా బ్యూటిఫుల్గా రెడీ చేశాను. చూసారా, ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ వేశాను. ఫ్రంట్ పార్ట్లో నెక్ షేప్ చూసారా ఫ్రెండ్స్, అలాగే పైపింగ్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.